పెద్ది ఇది ఒక పెద్ద మెస్. స్పోర్ట్స్కి, ఆత్మగౌరవానికి, ఐడెంటిటీకి ముడిపెట్టి కథ రాశారు. కథ బాగానే ఉంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది. కథనం చాలా ఎమోషనల్లెస్గా, కనెక్టివిటీ మిస్ అవుతూ ప్రెడిక్టబుల్గా ఉంది. ముందే చెప్పేయచ్చు. ఇంతకుముందు స్పోర్ట్స్ డ్రామాస్లో ఎలాంటి ఫార్ములా అయితే ఉందో అదే ఫాలో అయ్యారు. ఓన్లీ ఎడిషన్ వచ్చేసి ఈ మెసేజ్ ఇండియన్ అన్రికగ్నైజ్డ్ విలేజెస్ గురించి మెసేజ్. ఇంకా జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే, ఆ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి ఒక పొలిటీషియన్ డాటర్. తను పాలిటిక్స్లో గెలవాలనుకునే అమ్మాయి, ప్రయత్నించే అమ్మాయి. తను లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ దాని గురించి మాట్లాడదాం. తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవ్వే అమ్మాయి. సో కథలో ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పడానికి అయితే బాగుంది, కానీ తనని చూపించిన విధానం, ఆ లవ్ స్టోరీ జరిగిన విధానం చాలా వరస్ట్గా ఉన్నాయి. అసలు హీరో హీరోయిన్కి మధ్య జరిగే సన్నివేశాలన్నీ ఒక క్రిమినల్ పర్వర్ట్కి, విక్టిమ్కి మధ్య జరిగే సన్నివేశాల్లో ఉంటాయి. అసలు మన తెలుగు సినిమాల్లో సెక్షువల్ అసాల్ట్స్ని రొమాంటిసైజ్ చెయ్యకూడదు అనే ఎప్పుడు ఈ డైరెక్టర్స్కి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అలా రొమాంటిసైజ్ చేసిన సెక్షువల్ అసాల్ట్స్కి వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఇంకా వర్స్ట్గా ఉంటుంది. అండ్ దాన్ని వాళ్ళ ఆ అమ్మాయిలు అగ్రీ చేసి వాళ్ళు లవ్ చేస్తారు అని. ఈ సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ శృతి హాసన్ గారిది, అందులో లిరిక్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి, చెత్తగా ఉన్నాయి. ఎవరు వినకుండా, చిన్నపిల్లలు ప్రత్యేకంగా వినకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ ఐటమ్ సాంగ్కి డైరెక్టర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా చెత్తగా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే అమ్మాయిలు కించపరిచే విధానంగా ఉండటమే ఎంటర్టైన్మెంట్ అని జనాలు అనుకుంటున్నారని ఈ డైరెక్టర్స్ చెప్తున్నారు. ఇది నిజం అబద్ధం మీరే చెప్పాలి. అమ్మాయిలు కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఒక రకంగా సోషల్ క్రిమినల్స్. వాళ్ళ కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారా? నిజంగానే ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటే వేరే టైప్ సినిమాలు తీయచ్చు కదా, మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఎందుకు? రామ్ చరణ్ గారిని కూడా ఇందులో గ్లామరస్గా ఎక్స్పోజింగ్తో చూపించారు. ఇది కొంచెం తెలుగు సినిమా వాళ్ళకి కొత్తగా అయి ఉండొచ్చు. హిందీ సినిమాలో ఆల్రెడీ జరుగుతూ ఉండేది. హృతిక్ రోషన్ ఎప్పుడు అలా పోజెస్ పెట్టేవాళ్ళు, ఇందులో రామ్ చరణ్ పెట్టారు. నాకు తెలిసి జాహ్నవి గారు కథ తెలిసి, లేదా క్యారెక్టర్ ఒక పొలిటీషియన్ కూతురు, లవర్ని వదులుకోలేని భార్య, పేపర్ మీద అంటే చెప్పేటప్పుడు బాగుంది, కానీ ఆమెను చూపించే విధానం ఇప్పుడు నేను చెప్పినంత మంచిగా ఆమె క్యారెక్టర్ అసలు జనాలకు వెళ్ళదు. అందరూ జాహ్నవి కపూర్ని ఇంత వల్గర్గా చూపించాలా, ఇలా చూపించాలా, ఇలాంటి క్యారెక్టర్స్ అసలు ఉంటాయా అని అదే గుర్తుపెట్టుకుంటారు తప్ప అసలైన క్యారెక్టర్ ఆర్క్ ఎవరికి గుర్తుండదు. చాలామంది చాలా బాగా రాస్తున్నారు కథలు, కానీ కొంతమంది మటుకు ఏం రాస్తున్నారు అసలు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. దయచేసి మీరు రియాలిటీలోకి రండి, మంచి బుక్స్ అయినా చదవండి, ఉమెన్ రాసే బుక్స్ చదవండి. ఏ అమ్మాయి కూడా సెక్షువల్ అసాల్ట్ చేసిన అతన్ని పెళ్లి చేసుకోవాలని అసలు అనుకోదు. కొంతమంది హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడితే సెక్షువల్ అసాల్ట్స్ని జస్టిఫై చేస్తూ అది గ్రే క్యారెక్టర్ అని, మన తెలుగులో ఎక్కువ గ్రే క్యారెక్టర్స్ రావు, ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటాయా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి మీరు యాక్చువల్ గ్రే క్యారెక్టర్స్ చూసినప్పుడు, ప్రొటగనిస్ట్ యాంటగనిస్ట్ని ఒక సినిమాగా తీసినప్పుడు ఆ స్టోరీ ఎలా వెళ్తుంది, క్యారెక్టర్ ఆర్క్ ఏం చూపిస్తున్నారు. ఒక హీరో రామ్ చరణ్ కాదు, ఎవరో తెలియని అబ్బాయి అనుకున్నాం. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని అలా సెక్షువల్ అసాల్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మంచోడని ఎలాగనుకుంటుంది, వీళ్ళని కూడా అలాగే చేస్తాడు. ఇప్పుడు వర్షం సినిమాలో ప్రభాస్ ఉన్నాడు, గోపిచంద్ ఉన్నాడు. గోపిచంద్కి ప్రభాస్కి తేడా ఏముంది? గోపిచంద్ని ఆ అమ్మాయి ఇష్టపడలేదు, అంత తప్పితే. ఇద్దరు అమ్మాయిని ఒకేలా ప్రేమించారు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అతను టచ్ కూడా చేయలేదు. అమ్మాయిని చాలా చక్కగా చూసుకున్నారు ఇద్దరు. ద ఓన్లీ డిఫరెన్స్, ఆ అమ్మాయి ప్రభాస్ని లవ్ చేసింది, గోపిచంద్ని లవ్ చేయలేదు. దానికి హీరో విలన్ ఎట్లా అయ్యాడు మరి? ఇప్పుడు బుక్లో అయితే పేజీలు 2-3 బుక్స్ రాసి ఒక క్యారెక్టర్ ఆర్క్ని ఎండ్ చేయదు. అండ్ దాన్ని వాళ్ళ ఆ అమ్మాయిలు అగ్రీ చేసి వాళ్ళు లవ్ చేస్తారు అని చూపించాలి. ఆ జస్టిఫికేషన్ ఏదైతే ఈ సినిమాలో ఇచ్చారో అది ఇంకా జరిగిన దానికి ఇంకా చెత్తగా ఉంది, ఇంకా లోకి వెళ్ళిపోయింది. ఇది మారల్స్ లేదంటే ఇంకోటి కాదు. ఇది హీరో అండ్ విలన్ కి డిఫరెన్సెస్, ప్రొటగనిస్ట్ కి యాంటగనిస్ట్ కి డిఫరెన్సెస్. సినిమా అనేది ఆర్ట్ కాకపోతే, ఆర్ట్ ఇన్స్పైర్ చేయడానికి కాకపోతే ఇంక దేనికి ఉంది? ఆర్ట్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్ కలిగించేదే ఆర్ట్, అదే సినిమా. మీరు ఏం చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పాయింట్ చెప్తున్నారు అనేది. ఇందులో రామ్ చరణ్ హీరో అని మీరు అనుకుంటున్నప్పుడు, బికాజ్ అతను హీరో, అతను ఒక వాళ్ళ విలేజ్ని కాపాడుతాడు, విలేజ్కి హెల్ప్ చేస్తాడు, వాళ్ళందరికీ సాయం చేస్తాడు వాళ్ళలో. అలాంటప్పుడు వాళ్ళ అమ్మతో బిహేవియర్ కానీ ఏదైనా కానీ చెత్తగా రాసి అదే నువ్వు హీరో అన్నప్పుడు అని చెప్పడం, ఇది నరేటివ్ ఫ్రేమింగ్. నువ్వు రామ్ చరణ్ని హీరో అని చెప్తున్నప్పుడు అతను హీరో లాగానే కనిపించాలి. గ్రే క్యారెక్టర్ చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ గ్రే క్యారెక్టర్ని మేము ఎందుకు ఇష్టపడాలి? ఇప్పుడు రామ్ చరణ్ ఆ సినిమాలో చేసింది ఐపీసీ సెక్షన్ ప్రకారం 2 పెద్ద క్రైమ్స్. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్షువల్ అసాల్ట్, అదే అమ్మాయిని మళ్ళీ
పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేయడం, ఈ రెండు చేశాడు. అయినా కూడా అతను హీరో అంటే ఎలా